బ్రేకింగ్ న్యూస్ తెలుగు మీడియాలో మరో సంచలనం సృష్టించింది బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 107 మెడికల్ క్యాంపులు నిర్వహించింది. ఈ మెడికల్ క్యాంపుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. బిగ్ టీవీ తీసుకున్న ఈ బిగ్ ఇనిషియేటివ్ కు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పలు ఆసుపత్రులు, చారిటబుల్ ట్రస్టులు తమ వంతు సాయం చేశాయి. షుగర్, బీపీ, గుండె సంబంధిత, కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలతో పాటు మందులను కూడా పంపిణీ చేశారు. అవసరమైన వారికి కొందరికి తక్కువ ధరకే ఆపరేషన్లు చేయించేందుకు కూడా ముందుకొచ్చింది బిగ్ టీవీ. బాన్స్వాడలో అయితే 50 మందికి లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. డాక్టర్లు, రోడ్లు లేని కొన్ని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లింది బిగ్ టీవీ టీం. సామాజిక సేవలో మేము సైతం అంటున్న బిగ్ టీవీపై ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ పవన్, చెప్పండి, ఒకే రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలా 100కు పైగా మెడికల్ క్యాంపులు బిగ్ టీవీ అలాగే హాస్పిటల్ తోటి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి దానిపైన ప్రజల స్పందన ఎలా ఉంది? అసలు ఇంత ఇనిషియేటివ్ తీసుకున్న దానికి ప్రజలు ఏమంటున్నారు? గడిచిన కొద్ది రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ వరుసగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వస్తుంది. అనేక మంది రకరకాల వ్యాధుల బారిన పడ్డవారికి చికిత్సలు అందజేస్తుంది. ఇప్పటికే అటు 200 మెడికల్ క్యాంపుల మైలురాయిని దాటింది. ఈరోజు మార్చి 2వ తారీఖు ఒకే రోజు 100 మెడికల్ క్యాంపులు నిర్వహించాలంటూ టార్గెట్గా నిర్ణయించుకుంది. 107 క్యాంపులు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించింది. కేవలం మెడికల్ క్యాంపులు అంటే బీపీ, షుగర్ లాంటి చెకప్లే కాకుండా వాళ్ళకు అవసరమైన ఎక్కడెక్కడ నిర్దిష్టమైన ప్రాంతాలలో చాలామంది రకరకాల వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అటువంటి ప్రాంతాలలో కూడా బిగ్ టీవీ ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకున్న అనారోగ్యానికి ఏంటి మందు అనే దానిపైన దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే ఇప్పటికే చాలామందికి అటు కంటి ఆపరేషన్లు గతంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు జరిగిన దానిలో కూడా బాన్స్వాడలో 50 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించారు. అలానే మెదక్ జిల్లా నర్సాపూర్లో కూడా ఒక్కొక్కరికి కీళ్ళ నొప్పులకు సంబంధించి కీళ్ళ నొప్పులతో సుదీర్ఘకాలంగా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. దాదాపుగా 20,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్లు ఒక 30 మంది వరకు వాళ్లకు ఈరోజు బిగ్ టీవీ మెడికల్ క్యాంపుల ద్వారా వాళ్ళందరికీ కూడా అందజేశారు. చాలామంది సహృదయులు బిగ్ టీవీతో కలిసి అడుగులు వేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు కావాల్సిన మందులు, నాణ్యమైన మందులు అందించడానికి కూడా అనేక మంది ముందుకు వచ్చారు. అట్లనే అనేక కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు అక్కడ ఉన్న చిన్న చిన్న ఆసుపత్రులు సైతం మేము సైతం అంటూ బిగ్ టీవీ తీసుకున్న ఈ ఇనిషియేటివ్లో తాము కూడా పాల్పంచుకుంటూ పెద్ద ఎత్తున ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ఈ ఒక్కరోజు బిగ్ టీవీ నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపుల్లో దాదాపుగా 15,000 మందికి పైగా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా సుదీర్ఘకాలంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొత్తగా ఇప్పుడు బిగ్ టీవీ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్లో వాళ్ళకి డయాబెటీస్ లేకుంటే బీపీ ఇతర ఉన్నట్లుగా బయటకు రావడంతో వాళ్ళందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి మందులు తీసుకుంటున్నారు. బిగ్ టీవీ ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కారణం చాలా రోజులుగా మనకు తెలియకుండానే ఏదో ఒక అనారోగ్యం లోపలుండిపోతుంది. అది ముదిరిన తర్వాత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆ చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో అటు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగానే ఇటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లయితే వాళ్ళందరినీ అలర్ట్ చేసినట్లు అవుతుందన్న ఉద్దేశంతో బిగ్ టీవీ ఈ మెడికల్ క్యాంపులకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు మెడికల్ క్యాంపులన్నింటినీ కూడా నిర్వహిస్తూ వచ్చింది. రైట్ పవన్, అయితే ఇది తెలుగు మీడియాలోనే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు ఏ మీడియా ఛానల్ కూడా చేయని ఒక సాహసంగా దీన్ని పేర్కొనొచ్చు. అంటే కేవలం ఫ్రీ మెడికల్ చెకప్పే కాదు, వాళ్ళకి టెస్టులతో పాటు మందులు అలాగే వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్లు కూడా బిగ్ టీవీ చేయడానికి, దానికి వైద్య సహాయం అందించడానికి ముందుకు వెళ్తోంది. సో రోడ్లు కూడా లేని ప్రదేశంలో మారుమూల పల్లెల్లో కూడా బిగ్ టీవీ టీం వెళ్ళింది. సో ఎలా చూడాలంటారు ఈ మొత్తాన్ని?
ఖచ్చితంగా ప్రస్తుతం మీడియా సంస్థలు అంటే కేవలం వార్తా కథనాలు ఇవ్వడం, బ్రేకింగ్ న్యూస్తో కొట్టుకుపోతున్న ఈ టైంలో ఒక సమాజం పట్ల ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ బాధ్యతను బిగ్ టీవీ భుజానికి ఎత్తుకుంది. అటు బిగ్ టీవీ యాజమాన్యం చేసిన సూచనలతో సిబ్బంది అంతా కూడా సహకరిస్తూ ఎక్కడికి అసలు మారుమూల ప్రాంతాలకే కాదు కొన్ని చోట్ల వాహనాలు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి చోట్లకు కూడా రిమోట్ ఏజెన్సీ ఏరియాలకు కూడా బిగ్ టీవీ అక్కడికి వెళ్ళింది. అక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది. అటు విశాఖపట్నం, అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో అసలు మనుషులు బయటికి రావడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళందరూ కూడా రాలేని పరిస్థితుల్లో అక్కడికి బిగ్ టీవీ ఈ వైద్యుల బృందాన్ని తీసుకొని వెళ్ళడం. అట్లనే మహబూబాబాద్ లాంటి అటు అత్యధికంగా గిరిజనులు ఉండే జిల్లాగా దాన్ని చెప్పుకోవచ్చు. చాలా గిరిజన తండాలు విసిరేసినట్లుగా దూరంగా ఉంటాయి. అక్కడ కూడా వైద్యం చాలా తక్కువగా వాళ్ళందరికీ అందుతూ ఉంటుంది. అటువంటి ప్రాంతాలకు కూడా బిగ్ టీవీ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. వైద్యుల్ని పీడియాట్రిక్ వైద్యుల్ని అంటే చిన్నపిల్లలకు వైద్యం చేసేవాళ్ళు, రకరకాల వ్యాధులకు సంబంధించి స్పెషలిస్టులను అందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ వెళ్ళడంతో అక్కడ బిగ్ టీవీ ప్రజలు వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. తాము ఏదైనా వ్యాధి బారిన పడితే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళడం, లేకుంటే దగ్గరలో ఉండే ఆర్ఎంపీ పిఎంపీల మీద ఆధారపడతాం. కానీ ఇంత నిర్దిష్టంగా తమకున్న వ్యాధిని గుర్తించి దానికి వెంటనే అక్కడే మందులు ఇవ్వడం, అవసరమైతే శస్త్రచికిత్సలు తక్కువలో చేయించడం, కొన్ని చోట్ల ఫ్రీగా చేయించేలా బిగ్ టీవీ చేసిన ఏర్పాట్లను చూసి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లనే బిగ్ టీవీతో కలిసి వచ్చిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, అట్లనే చాలా ఫార్మాకి సంబంధించి మందులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ఒక కార్యక్రమంలో తామందరం పాల్గొనడం చాలా సంతోషకరంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే బిగ్ టీవీ ఇప్పటిదాకా ఈరోజు నిర్వహించిన 107 మెడికల్ క్యాంపులకు సంబంధించి జరిగిన దాంతో దాదాపుగా 300 చిల్లర మెడికల్ క్యాంపులు ఇప్పటిదాకా నిర్వహించడం జరిగింది. దానిలో తామంతా భాగస్వాములు అవడం, అందులో వేలాది సంఖ్యలో ప్రజలందరూ పాల్గొనడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందంటూ ఆ బిగ్ టీవీతో భాగస్వామ్యంగా ఉండి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రియా, రైట్ పవన్, అయితే చాలా మంది ఈ మెడికల్ క్యాంప్కి హాజరైన వాళ్ళలో మొదటిసారిగా అంటే దీర్ఘకాలిక వ్యాధులు బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మెడికల్ క్యాంప్లో హాజరయ్యి వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. షుగర్, బీపీ లాంటివి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతనే గుర్తించారు. సో వైద్యులు ఎక్కువ సంఖ్యలో వాళ్ళే ఉన్నారని కూడా చెప్తున్నారు. సో వైద్యులు ఏమంటున్నారు, ఈ మెడికల్ క్యాంపులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయని చెప్తున్నారు? చాలా రిమోట్ ఏరియాస్లో ఇప్పటిదాకా వాళ్ళకి వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. అటువంటి ప్రాంతాలలో పరీక్షలు నిర్వహించినప్పుడు మొన్న చేవెళ్ళ హైదరాబాద్కి కూతబెట్టు దూరంలో ఉన్నప్పటికీ గుండాల అనే గ్రామంలో చాలామంది డయాబెటీస్ బారిన పడ్డవాళ్ళు, చక్కెర వ్యాధి బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అటు బిగ్ టీవీ నిర్వహించిన మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ షుగర్ ఉండడంతో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి ఉన్నారు. వెంటనే వాళ్ళందరికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మందులు వాడాలి, ఈ వివరాలన్నింటినీ కూడా అక్కడ ఉన్న వైద్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అలానే మరికొన్ని ప్రాంతాలలో కంటి సమస్యలతో అటు చూపు మందగించిపోవడం, ఇటువంటి సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇప్పటికే బిగ్ టీవీ గతంలోనే 50కి పైగా ఆపరేషన్లు నిర్వహించారు. ఈరోజు బాన్స్వాడలో కూడా అనేక మందికి లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఇటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలానే నర్సాపూర్లో ఇందాక చెప్పినట్లుగా చాలా కాలంగా వాళ్ళందరూ కూడా మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, రకరకాల కీళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు, కానీ వాళ్ళ కీళ్ళ నొప్పులకు ఎక్కడ కూడా పరిష్కారం దొరకలేదు. అటువంటిది ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరికి 20,000 విలువ చేసే ఇంజెక్షన్లు వాళ్ళందరికీ కూడా బిగ్ టీవీ సౌజన్యంతో వాళ్ళందరికీ ఉచితంగా వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఇనిషియేటివ్ తీసుకున్న బిగ్ టీవీకి ధన్యవాదాలు అంటూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్ళి మారుమూల ప్రజలందరికీ కూడా వైద్యం అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికే బిగ్ టీవీ యాజమాన్యం నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగానే ఇక ముందు కూడా ఈ యజ్ఞాన్ని ఇలానే కొనసాగించాలని బిగ్ టీవీ భావిస్తోంది. ప్రియా, రైట్ పవన్, అయితే ఇది కేవలం అంటే జస్ట్ ఒక జిల్లాలో చేసేది కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఇలా 100కు పైగా ఫ్రీ మెడికల్ క్యాంపులు అంటే ప్రజలకి ఇది చాలా ఉపయోగపడే విషయం. అలాంటిది తెలుగు మీడియాలోనే ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని ఇలా ఒక స్టెప్ వేయడానికి
ఎవరైతే మెడికల్ క్యాంపులకు హాజరయ్యారో వాళ్ళు కావచ్చు, లేదంటే మనకు ఎవరైతే సంయుక్తంగా మనతో పాటు ఇనిషియేటివ్ తీసుకున్నారో హాస్పిటల్స్ వాళ్ళు కావచ్చు, సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటగా బిగ్ టీవీ చైర్మన్ విజయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. ఇటువంటి ఇనిషియేటివ్ మీడియా రంగంలో దాదాపుగా 20 ఛానళ్ళు పైగా ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరు కూడా శ్రీకారం చుట్టలేదు. అలాంటిది ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరణ పొందింది. రకరకాల కథనాలు ఇస్తూ సంచలన కథనాలను ప్రసారం చేస్తూ వాస్తవాలను ప్రసారం చేస్తూ ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందింది. అదే సమయంలో ఇటువంటి ఒక సామాజిక బాధ్యతను భుజానికెత్తుకొని బిగ్ టీవీ ఈ రకంగా సామాజిక కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలంటూ నిర్ణయించింది. అటు సిబ్బంది కూడా అకుంఠిత దీక్షతో వాళ్ళందరూ కూడా తమ బాధ్యత అన్నట్లుగా వాళ్ళందరూ కూడా పనిచేశారు. వాళ్ళందరి సహకారంతోనే ఈ మైలురాయిని దాదాపుగా 300 చిల్లర మెడికల్ క్యాంపుల్ని నిర్వహించాం. ఇదంతా కూడా సమిష్టి కృషిగానే అందరి కృషి అందరి సహకారంతోనే ఇదంతా కూడా జరిగింది. ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు ఏం నిర్వహించినా సరే మేము భాగస్వాములు అవుతామంటూ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు సైతం బిగ్ టీవీని సంప్రదిస్తున్నాయి. ఖచ్చితంగా ఇటువంటి మంచి పనుల్లో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేయండి, ఖచ్చితంగా మేము కూడా మా వంతు సహకారంగా ఉచితంగా వాళ్ళందరికీ కూడా వైద్యం అందజేస్తామంటూ చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే దాదాపుగా జేబులు గుల్ల చేసుకొని రావాల్సిన పరిస్థితి. అటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు కూడా అటు గ్రామాలలో కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామాలలో కూడా ఆ వైద్యులందరూ కూడా వచ్చి అత్యాధునిక పరికరాలతో వాళ్ళందరికీ కూడా అటు పరీక్షలు నిర్వహించడం, వాటికి వెంటనే అక్కడికక్కడే మందులతో న్యాయమయ్యే వాటికి మందులు ఇవ్వడం, మందులతో న్యాయం కాని వ్యాధులు ఏదైనా ఉంటే వాటికి శస్త్రచికిత్సలు తక్కువ ధర చేయడం, లేకుంటే పూర్తి ఉచితంగా దాతల సౌజన్యంతో చేయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటిలో కూడా మేము సైతం భాగస్వాములు అవుతామంటూ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. నిజంగానే ఇది మీడియా చరిత్రలోనే ఖచ్చితంగా ఒక గొప్ప ముందడుగుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. బిగ్ టీవీకి అభినందనలు వెల్లువలా చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ బిగ్ టీవీ క్యాంపులు నిర్వహిస్తున్న దగ్గర స్వచ్ఛందంగా ప్రజలందరూ పాల్గొనడం, ఆ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, ఇటువంటి ఒక కార్యక్రమంలో ఒక మీడియా సంస్థ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం అంటూ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక బాధ్యతగా మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడానికి బిగ్ టీవీ కూడా అటు నిర్ణయించుకొని ఆ దిశగా ముందుకు అడుగు వేస్తుంది. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.